హలో ఎవ్రీవన్, నేను మీ పీజే ఫ్రమ్ వైజాగ్. నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను టాటా పంచ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఈరోజు అయితే మనకి చేతిలోకి టాటా పంచ్ ఇవి అయితే ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు 2026లో మనకు వచ్చిన టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే మన చేతిలోకి వచ్చిందనమాట. సో దీని యొక్క మొత్తం రివ్యూ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కంపెనీ చెప్పే హైలైట్స్ గురించి కాకుండా అసలు ఫ్యాక్ట్ అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో మొత్తం అంతా తెలుసుకోవాలనుకున్నట్టయితే డోంట్ స్కిప్. ఫస్ట్ అయితే మనం టోటల్ అవుట్ బాడీ ఎలాగుంది ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రంట్ బాక్స్ చూసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పంచ్ ప్రీవియస్ వర్షన్ ఎలాగుందో సేమ్ అదే వర్షన్ వచ్చింది. కాకపోతే మనకి ఇది ఇక్కడ ఏదైతే క్యామ్ వచ్చింది చూసారా, ఈ క్యామ్ అయితే దానికి దీనికి మారింది. ఫ్రంట్ బంపర్ ఈ గ్రిల్ కూడా మారింది అనమాట. హెడ్లైట్ సెక్షన్ మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రంట్ బంపర్ గ్రిల్ మాత్రం చేంజ్ అయ్యింది దానికి దీనికి. అదే కాకుండా ఈ సిపిఎల్ వచ్చింది చూసారా, సెంటర్ పొజిషన్ ల్యాంప్, ఇది కూడా దీనికి డమ్మీ చేస్తారనమాట. అంటే ఈ యొక్క సిపిఎల్ అనేది దీనికి వర్క్ అవ్వదు, జస్ట్ నార్మల్ ట్రిమ్ అయితే ఉందన్నమాట. అదే కాకుండా హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఇంకా డిఆర్ఎల్ లైట్స్ సేమ్ యాజ్ టీజ్గా దానికి దీనికి ఒకలాగే ఇచ్చారు. ఫ్రంట్ సెక్షన్లో అయితే ఇంకేం మార్పు ఏం లేదు. సో ఇంకా మనం వెనక పక్క చూసుకున్నట్లయితే ఇంకా ఎలవీల్ గురించి మనం మాట్లాడుకుంటే R16 అనేది ప్రొవైడ్ చేశారు ఈ యొక్క పంచ్ ఫేస్ లిఫ్ట్కి. వెనక పక్క చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్స్, ఇవి పెట్రోల్ పంచ్లో కూడా సేమ్ ఇదే అప్డేషన్ చేశారు. సో దీనికి కూడా సేమ్ అప్డేట్లు అనమాట. సేమ్ టైల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అదే కాకుండా ప్రీవియస్ పంచ్ ఈవీతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క టెయిల్ గేట్ ల్యాంప్ ఏదైతే వచ్చిందో, ఈ టెయిల్ గేట్ ల్యాంప్ అనేది దీనికి లేటెస్ట్గా వచ్చిందనమాట. ప్రీవియస్ పంచ్ దానికి ఉండదు ఇది. ఇంకా లోన్ పక్క మనం చూసుకున్నట్లయితే సేమ్ బూట్ స్పేస్ అయితే డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ బూట్ స్పేసే. సో ఇది వెనక పక్క. అదే కాకుండా టాప్ వర్షన్ మనం చూసుకున్నట్లయితే అయితే ఉందో ఈ ట్రిమ్ అనేది ప్రీవియస్ వర్షన్ లేదు, దీనికి మాత్రమే ఇన్స్టాల్ చేశారనమాట. ఇది ఒక అప్డేట్ వచ్చింది. సో అదే కాకుండా ఇంటీరియర్ మనం నెక్స్ట్ చూసుకుందాం. ఇంక ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్ అప్డేట్ ఏంటి అన్నట్లయితే ఇప్పటికి వచ్చి టాటా ఇందులో కూడా ఏ వెహికల్లో కూడా లేని అప్డేట్ ఏంటన్నట్లయితే పవర్ విండో స్విచ్. ఇది ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో తీసుకొచ్చారు ఈ పవర్ విండో స్విచ్ అనేది. ఇంకా ఇదంతా కూడా సేమ్ యాజ్ ఈస్. ఇంకా 90 degrees యాంగిల్లో ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో లోన సిట్టింగ్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 10.25 ఇన్ఫోటైన్మెంట్ అండ్ సేమ్ 10.25 క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా మనకి ఏదైతే ఉంది చూసారా, ఇది మనకి టాటా అన్నిటి దానికంటే డిఫరెంట్ ఇచ్చారు. ముందు ప్రీవియస్ పంచ్ దానికన్నా డిఫరెంట్ ఇచ్చారనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ అండ్ మనకి డ్రైవ్ మోడ్స్ షిఫ్ట్ చేసుకోవడానికి డ్రైవ్ షిఫ్టర్. అదే కాకుండా పార్క్ బ్రేక్ అండ్ ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఇవన్నీ మోడ్స్ షిఫ్ట్ చేసుకోవడానికి ఇవి కూడా ప్రొవైడ్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పంచ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఫ్రంట్ ఇది ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ పంచ్ చూసినట్టే మీకు అనిపిస్తుంది. సో ఇంకా ఎఫ్ఏటీసీ ఈ ప్యానెల్ గురించి చాలామంది తెలియక ఉన్నారు. సో ఇది తెలీదు అన్నట్లయితే చూడండి, లేదు అన్నట్లయితే ఈ యొక్క పార్ట్ అనేది స్కిప్ చేయండి. ఏంటి అన్నట్లయితే ఈ యొక్క ఛార్జింగ్ గన్ అనేది మనం ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అన్లాక్ చేసుకునేది. ఇది ఫాగ్ ల్యాంప్స్. అదే కాకుండా ఇది హిల్ క్లైమ్ది మనకి ఏదైతే బ్రేక్ అసిస్ట్ ఉంటుందో అది. హజార్డ్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. 360 క్యామ్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటి అన్నట్టయితే బ్లోవర్ ఫ్యాన్ యొక్క బ్లోవర్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకునేది. సో ఇది ఏసీ యొక్క టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అదే కాకుండా ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ మోడ్. సో దీన్ని మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ ఏదైతే ఏసీ మనకి ఇచ్చారు చూసారా, సో ఆ ఏసీ అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ ఎండలో ఎక్కువ వెహికల్ అనేది ఉండిపోయింది అన్నట్లయితే లోన్ అనేది హాట్ ఎయిర్ అనేది మనకు ఉండిపోతుంది. అలాంటప్పుడు ఈ యొక్క మ్యాక్స్ అనేది మనకి పనికొస్తుంది అనమాట. ఈ యొక్క మోడ్ ఆన్ చేసుకున్నట్లయితే ఒక్కసారిగా ఎక్కువ కూల్ ఎయిర్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఈ హాట్ ఎయిర్ అనేది బయటికి పంపించి కూల్ ఎయిర్తో మనకి ఈ క్యాబిన్ అంతా కూడా ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. అదే కాకుండా ఇది ఫేస్ మోడ్, లెగ్ మోడ్, ఇలా మోడ్ స్విచ్చింగ్ చేసుకుంది అనమాట. ఏసీ ఆన్, ఏసీ ఆఫ్. అదే కాకుండా ఆటో మోడ్లో పెట్టుకున్నట్లయితే మీకు చిల్నెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ సర్టెన్ టెంపరేచర్ వస్తుంది అన్నట్లయితే ఆఫ్ అయిపోద్ది. మీకు టెంపరేచర్ లో అవుతుంది ఇంకా హాట్ అనిపిస్తుంది అన్నట్లయితే, వేడిగా అనిపిస్తుంది అన్నట్లయితే ఏసీ అనేది ఆన్ అవుతుంది ఆటో మోడ్లో పెట్టుకుంటే. వెనకతల సిట్టింగ్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి లగ్జరీస్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే మీకు వస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఈ కన్సోల్కి అయితే 15 watts ఛార్జింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఇంక ఇంటీరియర్లో అయితే యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అదే కాకుండా 60 రిమోట్ ఫంక్షన్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ వాయిస్ అసిస్టెంట్. ఇంకా మీరు వాయిస్ అసిస్టెంట్తో అయితే సన్ రూఫ్ కంట్రోల్ చేయొచ్చు, FM రేడియో, AC ఇలాంటివి అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే అంబియెంట్ సెన్సార్ లైట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట.
ఇంక సేఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఏబిఎస్, ఈబీడీ, ఈఎస్పీ ఇలాంటివి కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. అదే కాకుండా హిల్ క్లైంబ్ అసిస్ట్ కూడా దీనికి ఉంది. దాంతోపాటు 360 క్యామ్ డిగ్రీ సపోర్ట్ అండ్ హై బీమ్ అసిస్టెంట్, ఐటీపీఎంఎస్ అంటే ఇప్పుడు ఇండివిడ్యువల్గా ఏదైతే ప్రతి టైర్ అనేది మీకు ఎంత ఎయిర్ ఉంది ఏంటి అనేది కూడా మీరు ఇండివిడ్యువల్గా టైం మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలామందికి వైపర్ వాటర్ ఎక్కడొస్తుంది, వైపర్ వాటర్ ఎలాగెయ్యాలి, అదే కాకుండా కూలెంట్ ఎంతుండాలి, బ్రేక్ ఆయిల్ ఎక్కడుంటుంది, ఏంటి ఇలాంటి విషయాలయితే తెలీవు. ఈ వీడియోలో అయితే నేను వాటిలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యొక్క ఆప్షన్ అనేది ఇది వైపర్ వాటర్ అనమాట. సో, ఈ క్యాప్ ఓపెన్ చేసుకొని మనం వైపర్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇది బ్రేక్ కంటైనర్, బ్రేక్ ఆయిల్ కంటైనర్ అనమాట. సో, దీంట్లో మనకి మాక్సిమం, మినిమమ్ అనేది మనకి ఇండికేషన్ ఉంటుంది. వీటికన్నా తక్కువ ఉండకూడదనమాట. సో, అదే కాకుండా ఇది కూలెంట్ అనమాట. ఇది బ్యాటరీ ప్యాక్ వెళ్ళే కూలెంట్ సెక్షన్. ఇది మోటార్ పక్క అంటే ఏదైతే ఈ డ్రైవ్ వస్తుందో దానికి సంబంధించిన కూలెంట్ సిస్టమ్ అనమాట. ఇది సపరేట్ ఉంటుంది. ఈ టర్మినల్ ఉంది చూసారా, ఇది డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే రేర్ కేసెస్లో ఎలక్ట్రికల్ పరంగా ఏదైనా గ్లిచ్ ఉన్నా ఏమున్నా సరే అది సాల్వ్ అవుతాయి అనమాట. ఎలాగంటే మీరు మాన్యువల్గా మొత్తం సిస్టమ్ అంతటిని కూడా ఆఫ్ చేస్తున్నారు ఇది డిస్కనెక్ట్ చేయడం వల్ల. మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు మొత్తం సిస్టమ్ అంతా రీబూట్ అవ్వడం వల్ల ఎలక్ట్రికల్ పరంగా ఏ గ్లిచెస్ లేకుండా మీకు కంటిన్యూ అవుతుంది. సో, ఇంకా బ్యాటరీ ప్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 30 కిలోవాట్స్ బ్యాటరీ అండ్ 40 కిలోవాట్స్ బ్యాటరీ అనేది ఇచ్చారనమాట. ఈ 30 కిలోవాట్స్ ఆల్రెడీ ప్రీవియస్ పంచ్‌లో మనం చూసాము. ఇంకా ఎక్స్ట్రా రేంజ్ ఇవ్వడం కోసం అనేది ఈ 40 కిలోవాట్స్ బ్యాటరీ అనేదని ప్రొవైడ్ చేశారనమాట. సో, ఈ 40 కిలోవాట్స్ బ్యాటరీ వల్ల ఏమవుతుందంటే రేంజ్ పెరుగుతుంది. 30 కిలోవాట్స్ బ్యాటరీ వచ్చే కార్ అయితే మాత్రం 375 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది అనేసి కంపెనీ చెప్తుంది. సో, అది యాక్చువల్‌గా ఎంత రేంజ్ వస్తుంది అన్నట్లయితే 280 ఈ మధ్యన అయితే రేంజ్ వస్తుంది అనేసి యాక్చువల్ రియల్ లైఫ్ రీడింగ్ అనమాట. సో, అదే కాకుండా 40 కిలోవాట్స్ బ్యాటరీ వచ్చేదానికి ఎంత రేంజ్ వస్తుంది అన్నట్లయితే కంపెనీ ఇచ్చే రేంజ్ ఎంత అన్నట్లయితే 460 కిలోమీటర్స్ అయితే కంపెనీ ఇస్తుందనమాట. 460 కిలోమీటర్స్ కంపెనీ ఇస్తుంది. సో, అదే యాక్చువల్ రీడింగ్ ఎంత అన్నట్లయితే, రియల్ లైఫ్ రీడింగ్ ఎంత అన్నట్లయితే 360 కిలోమీటర్ వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 75 ఏదైనా డీసీ ఛార్జింగ్ ఉంది చూసారా, బయటన అవుట్ సైడ్ ఛార్జింగ్స్ ఏవైనా పవర్ స్టేషన్ ఛార్జింగ్ ఏదైతే ఉన్నాయో అందులో 65 కిలోవాట్స్ ఛార్జింగ్ పెడుతున్నారు అన్నట్లయితే 20-80% అనేది 25 మినిట్స్‌లో ఎక్కుతుంది అనేసి అయితే కంపెనీ చెప్తున్నారు. దీనికైతే వాల్ మౌంట్ ఛార్జర్ మీరు పెట్టుకోవాలనుకున్నట్లయితే కంపెనీతో మాట్లాడి వాల్ మౌంట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎలక్ట్రికల్ మోటార్ ఏదైతే ఈ డ్రైవ్ ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 127 బీహెచ్‌పీ పవర్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా 154 ఎన్ఎం టార్క్‌ని అయితే ఇస్తుందనమాట. సో, ఈ యొక్క పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అన్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ 9.5 లాక్స్ టు టాప్ ఎండ్ అనేది 12.5 లాక్స్‌కి అయితే మీకు వస్తుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి కొంచెం ఇంకా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది బీఏఎస్, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎంజీలో విన్సర్ అనేది దాని మీద కూడా ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు టాటాలోనైతే ఈ యొక్క పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ నుంచి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నారు. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అసలు ఇదేంటి అన్నట్లయితే బ్యాటరీ ప్యాక్‌ని మీరు అద్దెకి తీసుకోవచ్చు. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే వితౌట్ బ్యాటరీ ప్యాక్ మీరు బుక్ చేసుకున్నట్లయితే 6.5 లాక్స్‌కే మీకు ఈ యొక్క కార్ అనేది వస్తుందనమాట. ఎలాగా అంటే ఓన్లీ బాడీ వితౌట్ ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో, బ్యాటరీ ప్యాక్ లేకుండా ఓన్లీ బాడీ అనేది మీకొస్తుంది. కార్ అనేది ఎప్పుడైతే షోరూమ్ రిసీవ్ చేసుకుంటారో మీ షోరూమ్‌కెళ్ళి బీఏఎస్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఎవరైతే ఉంటారో ఆథరైజ్డ్ డీలర్స్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు యొక్క బ్యాటరీ ప్యాక్‌ని మీ యొక్క వెహికల్‌కి ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ మీరు వాడే కొద్దీ అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు తిరుగుతున్నారు అనే దాన్ని బట్టి మీరు పే చేయాల్సొస్తుందనమాట. సో, మీకు వాళ్ళు యాప్ ఇస్తారు. ఆ యాప్‌లో మీరు ఎంత తిరుగుతున్నారు ఏంటని కంటిన్యూగా మానిటర్ అయ్యి ఉంటుంది. మంత్లీ మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారనేది మంత్లీ పే చేయాల్సొస్తుంది. ఎంత పే చేయాలి అన్నట్లయితే కిలోమీటర్‌కి 3.5-4 రూపీస్ అయితే మీరు పే చేయాలి. అలాగే మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారో దాన్ని బట్టి మీరు పే చేయాల్సొస్తుంది. సో, అదే కాకుండా మీరు సింగిల్ టైమ్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఎలాగా అంటే 20,000 కిలోమీటర్స్, 30,000 కిలోమీటర్స్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాననమాట. 20,000 కిలోమీటర్స్, 30,000 కిలోమీటర్స్ ఇలాగా ఇన్ని కిలోమీటర్‌కి ఒకసారిగా మీరు పే చేసినట్లయితే ఈ యొక్క కిలోమీటర్స్ అన్నీ తిరిగేంత వరకు మీకు ఎటువంటి నోటిఫికేషన్ రాదు. మీరు ఎటువంటి విధంగా పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ముందుగానే పే చేస్తున్నారు కాబట్టి. సో, ఈ యొక్క బీఏఎస్ మెథడ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే చెప్పండి. సో, ఈ యొక్క పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే 0-100 జస్ట్ 9 సెకండ్స్‌లో అంతా అందుకుంటుంది. ఈ యొక్క పంచ్ ఫేస్ లిఫ్ట్ మీ చేతికొచ్చిన తర్వాత ఎంతైతే వస్తుందో కామెంట్‌లో చెప్పండి.